హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ టమాటీ రసం అండి. చాలా టేస్టీగా ఉండే టమాటీ రసం అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇది అన్నంలో వేసుకుని తినడం కాదండి, గడగడ తాగేస్తారు, అంత రుచిగా అయితే ఉంటుంది. అలాగే ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరండి. ఈ టమాటీ రసం టేస్ట్ అయితే అలా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని టమాటీలు మునిగే అన్ని వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈ బౌల్లో సగం వాటర్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 500 గ్రామ్స్ టమాటీలను అయితే వేసుకుంటున్నానండి. మీకు ఎంత రసం కావాలంటే అంత టమాటీలను అయితే వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలో టమాటీలను అయితే తీసుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి బాగా బాయిల్ అయ్యి పైన పొట్టు అనేది మనకి అనువుగా ఊడి వస్తుంది. సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా టమాటీ పైన పొట్టు ఊడేలాగా ఉడికించుకోవాలండి. అప్పుడే రసం మనకి మంచి జ్యూసీగా అయితే వస్తుంది. ఇప్పుడు చల్లని వాటర్లో ఈ టమాటీలు వేసుకోవాలండి. చూడండి, మనకి ఇలా పొట్టు అయితే వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ని తీసుకొని మనం ఈ టమాటీలని పైన పొట్టు అంతా తీసేసి వేసుకోవాలండి. టమాటీలన్నీ ఇదే ప్రాసెస్లో వేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. కర్రీస్ కూడా లేకపోయినా ఒట్టి రసం వేసుకొని తినేస్తారు, అంత రుచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండుని అయితే వేసుకోండి. చూడండి, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుంటే సరిపోతుంది. మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటే రసం అనేది ఎంతో రుచిగా అయితే ఉంటుంది. మనకి ఎంత రసం కావాలో అన్ని వాటర్ వేసుకొని దీన్ని బాగా మొత్తం కలుపుకోవాలండి. రసం మొత్తం తీయాలి. ఇట్లా బాగా పిండుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రని వేసుకుందాం. అందులోనే 1/2 టీ స్పూన్ మిరియాలను వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 ఎండుమిరపకాయలని తుంచి వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 10-12 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా తలకొట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలండి మనకి. దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసుకుందాం. బాగా వేయించుకోవాలండి. చాలా సింపుల్గా అయితే మన టేస్టీ టమాటీ రసం అయితే రెడీ అయిపోతుంది. ఈ టమాటీ రసంలోకి ఆలు ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మరి మీరు టమాటీ రసం చేసినప్పుడు ఏ కర్రీ కాంబినేషన్లో చేస్తారో మన కామెంట్లో అయితే చెప్పేసేయండి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకోండి. ఇంగువను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టమాటీ రసాన్ని అయితే ఈ తాలింపులో వేసుకోవాలండి. మనకి ఎంత రసం కావాలో అంత వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి తాలింపులో కలిసేలాగా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడే సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని 5 మినిట్స్ బాగా మరగనివ్వాలండి. ఎంత బాగా మరిగితే మనకి రసం అనేది అంత రుచిగా ఉంటుంది. ఇంత సింపుల్ అంటారు, రుచి అయితే మాత్రం చెప్పలేమండి. చెప్తున్నా కదా, తాగేస్తారు గడగడ, అంత రుచిగా ఉంటుంది. ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోండి. ఒక పొంగు వచ్చాక దీన్ని బాగా 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాలు మరిగిపోయిందండి. మన టమాటీ రసం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి వేరే దాంట్లోకి అయితే తీసుకుందాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.